మనం ఏమాత్రం శరీరము కానీ మనసు గాని కొంచెం ఇబ్బందిగా ఉందంటే మళ్ళీ దాన్ని చూసుకొని మళ్ళీ కొంచెం రిలాక్స్ చేసుకోవాలి. శరీరం గాని, మనసు గాని రిలాక్స్ చేసుకొని ఆ టెక్నిక్ నేర్పిస్తాం అన్నమాట. ఓకే. కాబట్టి ఇదేంటంటే దీనివల్ల డీప్ స్లీప్ కన్నా డీప్‌గా వెళ్లి అక్కడ ఉండడం అని హ్మ్. ఒక థిక్ నాథ్ థాన్ అనే ఒక గ్రాండ్ మాస్టర్ గారు చెప్పారన్నమాట. ఆహా! వియత్నాం థిక్ నాథ్ ధ్యానం అంటే ఇది డీప్ స్లీప్. హ్మ్. ఇది మామూలుగా ఇక్కడ ఉంటాం. రిలాక్సేషన్, డీప్ రిలాక్సేషన్, డీపెస్ట్ రిలాక్స్, డీప్ స్లీప్. డీప్ స్లీప్ కన్నా ఇంకా డీప్‌గా వెళ్లి అక్కడ ఉండడం ధ్యానం అని చెప్పారన్నమాట. అది హుహు. అలా ఉండడానికి అంటే అవేర్‌నెస్ కావాలి. మన ఎరుక కావాలి. మనం ఎక్కడ ఉంటున్నామో తెలుసుకొని ఎక్కడైనా మళ్ళీ ఇంకా డీప్‌గా వెళ్ళిపోయి అక్కడ లోపలికెళ్ళి అక్కడ ఉంచడం అన్నమాట. మనల్ని మనం మన శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోవడం, హ్మ్. మనసును రిలాక్స్‌గా ఉంచేందుకు ఆ టెక్నికే ఈ ధ్యాన పద్ధతి అన్నమాట. నిద్ర పైన అంత పట్టు తీసుకురావడమే గుడాకేశ అంటే. హుహుహు. అంటే శరీరం నిద్రపోవాలి, మనసు శాంతంగా అయిపోవాలి, మనసులో ఆలోచన అప్పటి నుంచి మనం ధ్యానం చేయాలి. అప్పుడు మనం ధ్యానం అంటే ఏంటి? ఎరుకతో, దేని పట్ల ఎరుక? ఆత్మ లోపల ఆనందం పట్ల, చైతన్యం పట్ల ఎరుకతో ఉండాలి.